ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే విజయవాడ బస్టాండ్లో జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూపురంలో ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీశక్తి పథకానికి బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బస్సు స్వయంగా డ్రైవ్ చేసి ప్రయాణికుల్లో ఉత్సాహం నింపారు. ప్రయాణం చేసిన మహిళలతో గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి చౌడేశ్వరి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం వరకు బాలకృష్ణనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓకే కూర్చో సరే బాబు శివ పోలీసు బండి కాదు స్పీడ్కి వెళ్తాను. సత్యభామ సర్వ కార్యార్థ కుంకుమాంగ కుందేతు దౌడాయ దక్షరాజ అయితే బాగా నడుపుతున్నానా? చేరి చేరి డబల్ 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 మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు, అలాగే ఈ సంవత్సరానికి 3 ఉచితమైన గ్యాస్ సిలిండర్లు, అలాగే ఈరోజు ఈ యొక్క స్త్రీశక్తి ఆర్టీసీ బస్సు మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ నియోజకవర్గం వరకు వాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వీటన్నింటినీ కూడా ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ముందు చూపు, అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక ఈ అలాగే వర్ణనను సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది.